డానియల్ కర్రీ స్వర్గపు కల. డానియల్ కర్రీ ఒక భక్తుడు మరియు సుప్రసిద్ధ సువార్తికుడు. ఆయన ద్వారా ఎంతో మంది యేసుక్రీస్తును తెలుసుకున్నారు. ఒకరోజు ఆయనకు ఒక కల వచ్చింది. ఆ కలలో తాను మరణించి స్వర్గపు ద్వారాల వద్ద నిలబడి ఉన్నట్లు చూశాడు. తాను స్వర్గానికి చేరుకున్నానని, తన పేరు డానియల్ కర్రీ అని, వేలాది మంది ఆత్మలను క్రీస్తు కొరకు గెలిచానని ద్వారపాలకుడికి చెప్పాడు. అయితే ద్వారపాలకుడు జీవపు పుస్తకంలో తన పేరును వెతికాడు, కాని అది అక్కడ కనపడలేదు. డానియల్ కర్రీ చాలా కలత చెందాడు, నిరాశపడ్డాడు. తన కేసును తెల్ల సింహాసనం తీర్పు వద్ద అప్పీల్ చేసుకోవచ్చని అతనికి చెప్పారు. తాను అంతరిక్షం గుండా ప్రయాణిస్తున్నట్లు, అద్భుతమైన ప్రకాశవంతమైన కాంతికి దగ్గరవుతున్నట్లు అతనికి అనిపించింది. ఈ అపారమైన కాంతి ముందు నిలబడినప్పుడు అది దేవుని సన్నిధి అని అతడు గ్రహించాడు. అప్పుడు, నీవు భూమిపై పరిపూర్ణంగా ఉన్నావా? ఎప్పుడూ నిజం చెప్పావా? ఎప్పుడూ నిజాయితీగా ఉన్నావా? నీకు చెందనిది ఎప్పుడైనా తీసుకున్నావా అని అడిగారు. తాను నీతిమంతమైన జీవితం గడిపానని అనుకున్నప్పటికీ దేవుని సన్నిధిలోని ఆ అపారమైన కాంతిలో తన అసంపూర్ణతలను గ్రహించాడు. తన లోపాలను ఒప్పుకున్నాడు. తీర్పు ఖండన వస్తుందని ఆశించాడు. అయితే భయంకరమైన తీర్పు వస్తుందని అనుకుంటుండగా వెనుక నుండి మధురమైన స్వరం వినిపించింది. వెనక్కి తిరిగి చూస్తే ప్రభువైన యేసుక్రీస్తు కనిపించాడు. యేసు డానియల్ కర్రీ భుజంపై చేయి వేసి తండ్రితో ఇలా అన్నాడు, తండ్రి, డానియల్ కర్రీ భూమిపై పరిపూర్ణుడు కాడు, కాని భూమిపై డానియల్ కర్రీ నా కొరకు నిలబడ్డాడు. ఇప్పుడు అతని పాపాలన్నిటినీ నా ఖాతాలో వేయండి, ఎందుకంటే నేను స్వర్గంలో డానియల్ కర్రీ కొరకు నిలబడతాను. ఈ కల చివరలో డానియల్ కర్రీ యేసుక్రీస్తు యొక్క అపారమైన కృపను మరియు త్యాగాన్ని గ్రహించాడు. యేసు విశ్వాసుల పక్షాన నిలబడి తన నీతితో వారి పాపాలను కప్పుతాడు.